అదే లేదు. రమేష్ గారికి ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా నేను. పార్టీ ఫిరాయింపులను మీరు సమర్థించడం దుర్మార్గం, ప్రతి విషయంలో రేవంత్ కి కొమ్ము కాయడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు ఇలా చేస్తే మీ ఛానల్ కి మంచిది కాదు. అవినాష్ గారు మీ జాతీయ వార్తలు ఎక్కడా? ఇక్కడ రెండు విషయాలు, ఇది నన్ను అడిగినారు కాబట్టి నేనే చెప్తా. పార్టీ ఫిరాయింపుల గురించి ఇందాకనే అన్నా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తా ఉన్నావు రెడ్డి. నేను రేవంత్ రెడ్డి గారు అని కూడా అనలే, రెడ్డి గారు అని మాత్రమే అన్నా. రెడ్డి అని అనడానికి కారణం ఏంటంటే ఇది రెడ్డి కాంగ్రెస్, రెడ్డి రాజ్యం లెక్క. ఇంతకుముందు వెలమ రాజ్యం చూసినాం, ఇప్పుడు రెడ్డి రాజ్యమే చూస్తున్నాం అని చెప్పేసి ఒక పక్క రేవంత్ రెడ్డిని బాబు రెడ్డి అని దొబ్బుతానే ఉన్నాం మేము ఇక్కడ. మీరు అది ఇంటలేరేమో నాకు అర్థమైతే లేదు. చాలా మంది ఏం చేస్తారంటే, కొంతమంది బీజేపీ చాలా అంటారు, కాంగ్రెస్ చాలా అంటారు. మేము వాస్తవాలు కుండబద్దలు కొట్టే చెప్తాం. ఇప్పుడు ఎవరు చెప్పలేదు, కేటీఆర్, హరీష్ రావు, నడ్డాని, బిఎల్ సంతోష్ కలిసిన విషయం ఎవరైనా చెప్పిరా? ఏ ఛానల్ చెప్పిందా? మేము చెప్పినాం. కలిసిర్రా లేదా అని మాకు తెలుసు, అక్కడ సమాచారం ఉంది. వేరే ఛానల్ అయినా భయపడ్డాయి, మేము వేసినాం, బరాబర్ వేస్తాం. మాకేం అవసరం? మాకు వేరే వాళ్ళ కొమ్ముగాడ ఏం అవసరం? బీజేపీ ప్రాపకం కోసం నిజంగా మేము తల్లాడితే వీళ్ళు కలిసిరన్న విషయం ఏం చెప్తాం? ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా, ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం. బీజేపీలో బీఆర్ఎస్ వీళ్ళ ప్రతిపాదన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరికి తెలియని అంశం. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన అనే అంశం ఈరోజు బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇంకా కొలిక్కి రాలేదు, కానీ ఇటు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. దానికి చాలా అంశాలు ఉన్నాయి, దాని వెనకాల చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కల్వకుంట్ల కుటుంబం గత 10 ఏళ్లలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కవిత జైల్లో మగ్గుతూ ఉంది, 4 నెలలు దగ్గరికి వస్తూ ఉంది. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్తో సహా అందరు కట్టకట్టుకొని కటకటాల్లో తిహార్ జైల్లో ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తం పోయి తిహార్ జైల్లో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే, తాము సేఫ్ జోన్లో ఉండాలంటే ఈ 5 సంవత్సరాలు బీజేపీతోటి అంటగాగాలన్నది వీళ్ళ యొక్క ప్రయత్నం. దానిలో భాగంగానే ప్రపోజల్స్ నడుస్తూ ఉన్నాయి, చర్చలు నడుస్తూ ఉన్నాయి. లాస్ట్ 1 వీక్లో ఇటు నడ్డాని కానీ బిఎల్ సంతోష్ని కానీ కలిసినటువంటి దాంట్లో విలీన ప్రతిపాదన అనేది కూడా చర్చకు జరిగింది. మరి అది ఇంతవరకు కొలిక్కి రాలేదు. వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటే రావచ్చు, రాకపోవచ్చు కూడా. సో ఈ ప్రతిపాదన ఉంది కాబట్టి దయచేసి చాలామంది కూడా మేము చెప్పేటువంటి విషయాలు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే మీకు కొండగా బడ్జాలు కొట్టినట్టు చెప్తాం సార్, మీరు ఏమనుకున్నా పర్లేదు, వాస్తవాలు తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ చర్చ జరుగుతూ ఉంది. చర్చ మరికొద్ది రోజుల్లో క్లారిటీ మీడియాలో వస్తుంది. చాలామంది కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరగలేదు, ఢిల్లీ లిక్కర్ గురించి ఎవరికి తెలియనప్పుడే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కథనాలు చేసినాం. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ అనౌన్స్ రాకముందు 2-3 నెలల ముందే మేము చెప్పినాం. ఇలాంటి చాలా కథనాలు చేసినాం.